ఈవీఎంల ట్యాంపరింగ్పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ముంబై నార్త్ వెస్ట్ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపర్ చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్డీఏ తరపు అభ్యర్థి అనుచరుడు ట్యాంపరింగ్ చేశాడు అన్న ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వాడవద్దని, ఏఐ టెక్నాలజీతో హ్యాక్ చేయవచ్చని హెచ్చరించడంతో ఈవీఎంల పారదర్శకతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి చేస్తారు. వెంకటేష్, చెప్పండి. సో దిస్ మొమెంటమ్ ఇస్ గ్యాదరింగ్. సో మనం నిన్న ముంబైలో చూస్తున్నాం, శివసేన ఒక అభ్యర్థి అనుచరుడు ఫోన్తో దీన్ని అన్లాక్ చేశారు అనేది ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టుగా జాతీయ వార్తాపత్రికల్లో కూడా ప్రముఖంగా వార్తలు వినిపిస్తూ ఉన్న నేపథ్యం. సో ఏం జరుగుతోంది? అలాగే ఎలాన్ మస్క్ కూడా దీని గురించి వ్యాఖ్యానించడం ఎక్స్ వేదికగా ఎలా చూడాలి? ఏదన్నా చర్చ మొదలవుతుందా దేశవ్యాప్తంగా? అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఈవీఎంల పారదర్శకతపై అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ నుంచి రవీంద్ర వైఖర్ శివసేన అభ్యర్థి 48 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. సో ఆ అభ్యర్థి బంధువు కౌంటింగ్ సమయంలో అక్కడే ఉన్నారు. ఆయన మొబైల్కు ఒక ఓటీపీ వచ్చింది, ఈవీఎం ఓటీపీ అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదు. అయితే కౌంటింగ్ సమయంలో ఆ మొబైల్ తీసుకొచ్చినందుకు ఆయన పైన ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. సో ఈవీఎంను అన్లాక్ చేయడానికి ఓటీపీ ఒక అభ్యర్థి బంధువుకు రావడం, ఆ నేపథ్యంలో ఈవీఎం పారదర్శకత పైన తీవ్రమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. నిజానికి చాలా సంవత్సరాల నుంచి ఈవీఎంల పారదర్శకతపై చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కేవలం 48 ఓట్ల మెజారిటీతో గెలవడంతో ఈ మొత్తం చర్చకు, ఈ అన్ని అనుమానాలకు తీవ్రమైనటువంటి బలం చేకూరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో పారదర్శకత లేకుంటే ఈ మొత్తం వ్యవస్థను ఒక మిథ్యగా మారుతుందని రాహుల్ గాంధీ అంటున్నారు. అలాగే ఇటు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా అనేక అనుమానాలు వస్తున్నప్పటికీ ఈవీఎంలను కొనసాగించడంలో అర్థం లేదనేటువంటి అంశాన్ని కూడా సమాజ్వాదీ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలే. ఈవీఎంకు ఓపెన్ చేయడానికి ఎందుకు ఓటీపీ వచ్చింది, దీనికి సంబంధించినటువంటి అంశాలపై ఎలాంటి క్లారిటీ కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వలేదు. కేవలం స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరే ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఓటీపీ ఉండదు, దానికి ఎలాంటి కనెక్టెడ్ డివైజెస్, ఇంటర్నెట్ కానీ వైఫై కానీ బ్లూటూత్ లేదు కాబట్టి రీప్రోగ్రామింగ్ చేసే అవకాశం లేదని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. అయితే ఈ ఎలాన్ మస్క్ లాంటి ఒక సాంకేతిక దిగ్గజం మాత్రం డెఫినెట్గా ఈ టెక్నాలజీని ఈజీగా హ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంది, ఏఐ టెక్నాలజీతో కూడా హ్యాక్ చేసే అవకాశం ఉందని ఆయన ఓపెన్గా ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన డిబేట్ జరుగుతోంది. సో దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 20 లక్షల ఈవీఎంలు మాయమయ్యాయని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇటీవల ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అలాగే వచ్చినటువంటి మెజారిటీలు కూడా అనూహ్యమైనటువంటి మెజారిటీలు కనబడుతున్నాయి. ఎవరు గెలిచిన అభ్యర్థులు కూడా ఆశ్చర్యపోయే రకమైనటువంటి మెజారిటీలు రావడం పైన కూడా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ అనుమానాలన్నింటికి కూడా ఈ అనుమానాలన్నింటిని కూడా క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం పైన ఉంది. ఈ ఈవీఎంలను ఈజీగా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, హ్యాక్ చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిరిగి బ్యాలెట్ వైపు వెళ్తేనే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉంటుందనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఎలాన్ మస్క్ లాంటి సాంకేతిక దిగ్గజం చెప్తుందో. అమెరికా ఎన్నికల్లో కూడా బ్యాలెట్ను మాత్రమే, అన్ని స్థాయిల్లో బ్యాలెట్ను మాత్రమే ఉపయోగించాలనేటువంటి విషయాన్ని ఎలాన్ మస్క్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల పైన చర్చ మొదలైంది. నిజానికి చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్గా భావించేటువంటి యూరోప్, అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్యాలెట్నే ప్రస్తుతం ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. సో అటువంటి తరుణంలో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఈవీఎంలు కాకుండా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక వర్గం చర్చ జరుపుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రీసెంట్గానే దీనిపైన సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు దాఖలైంది. అయితే ఈ అంశంపైన తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. రైట్, ఇదే అంటే కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అఫ్కోర్స్ మన కాంట్రడిక్ట్గా కోర్టుని మాట్లాడడం కాదు, కానీ సో ఈ కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోలేదు అంటే కనుక మరోవైపు ఎలక్షన్ కమిషన్ దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, స్పందించట్లేదు. మరి ఏ రకంగా చూడాలి? రాజీవ్ చంద్రశేఖర్ సైతం అంటున్నారు, కంప్యూటింగ్ ద్వారా ఏ లెవెల్ ఎన్క్రిప్షన్ అయినా సరే డీక్రిప్ట్ చేయొచ్చు అనేది ఆయన మాటల్లో కూడా వినిపిస్తోంది. సో ఇలాంటి తరుణంలో ఈవీఎంలపై ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యం. సో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా?
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం. జాతీయ యా, ఖచ్చితంగా ఈ ముంబై నార్త్ వెస్ట్ ఫలితం ఓటీపీ రావడం నేపథ్యంలోనే రాహుల్ గాంధీ స్వయంగా స్పందించారు. మనం చూస్తున్నాం ఇండియా కూటమికి 230 ఎంపీల బలం ఉంది. ఈ అంశం ఖచ్చితంగా రేపు పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ అంశము పార్లమెంట్లో డిబేట్ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా ఈసారి బలమైనటువంటి ప్రతిపక్షం పార్లమెంట్లో ఉంది. ఆషామాషిగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ అంశంపైన అన్ని పార్టీలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సుప్రీంకోర్టు అయితే ఇప్పటికిప్పుడు తాము ఇందులో జోక్యం చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ లాయర్స్ ఎవరైతే వీవీప్యాట్స్ ఉంటాయో ఓటు వేసిన తర్వాత వచ్చేటువంటి స్లిప్స్ అన్నిటిని కూడా లెక్కించాలని ఒక ప్రతిపాదన చేశారు. సో అలాంటి ప్రతిపాదన ఏమైనా ముందుకు తీసుకొచ్చి దాన్ని ఈవీఎంలకు బదులుగా ఆ వీవీప్యాట్ల స్లిప్లను లెక్కించి దాని ద్వారా ఫలితాన్ని ఖరారు చేస్తారు. ఈ అంశాలన్నీ కూడా చర్చ జరిగితే తప్ప ఒక కాంక్రీట్గా నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.